ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. కీలకమైన అజెండాలతో ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021లోని కార్యకలాపాల పరిధిలోనే ఉండాలని తెలంగాణ కోరుతుంది. అదేవిధంగా ఆయా బాధ్యతలను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మరోవైపు సాగర్, శ్రీశైలంలోని అన్ని కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ సిఆర్పీఎఫ్ కు కట్టబెట్టాలనే ఏపీ కోరుతోంది. ఈ రెండు అంశాలు అజెండాగా కృష్ణా బోర్డు భేటీ జరగనుంది. 2024-25 వాటర్ ఇయర్లో నీటి పంపకాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వ్యవహారంలోని ఈ రోజు కృష్ణా బోర్డు సంబంధించిన సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి 2022లో జరిగినటువంటి కృష్ణా బోర్డు సంబంధించిన సమావేశము తిరిగి 2024-25కి సంబంధించినటువంటి నీటి పంపకాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలు. గతంలోని 2022లో చూసుకున్నట్లయితే గతంలోని శ్రీశైలం రివర్ నుంచి వస్తున్నటువంటి కృష్ణా రివర్ లో ఉన్నటువంటి వాటర్ ని సంబంధించినటువంటి నాగార్జున సాగర్ బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతమైనటువంటి విజయవాడ బ్యారేజ్ కి పంపుతున్న క్రమంలోని ఈ స్థితి ఓవరాల్ గా ఇరిగేషన్ అధికారులకు కానీ సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు అధికారులు గతంలో కృష్ణా బోర్డు నిబంధనల ప్రకారము నీటి పంపకాలకు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం సంబంధించినటువంటి రివర్ నుంచి వస్తున్నటువంటి వాటర్ కానీ, సంబంధించినటువంటి శ్రీశైలంలో జలాశయం నుంచి వస్తున్న వాటర్ కానీ, నాగార్జున సాగర్ సంబంధించిన తెలంగాణ వాళ్ళకు ఇవ్వాలనేది తెలంగాణ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రాకు సంబంధించి చూసినట్లయితే శ్రీశైలం సంబంధించినటువంటి ఆల్మట్టి నుంచి శ్రీశైలంకి వస్తున్నటువంటి రివర్లో ఉన్న వాటర్ ని కానీ, సంబంధించినటువంటి విజయవాడ బ్యారేజ్ సంబంధించినటువంటి వాటర్ ని కానీ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఒప్పచెప్పాలనేది ఆంధ్ర సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు ఇప్పటికే నివేదిక కూడా సమర్పించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించినటువంటి గతంలో పడిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు పంపకాలకు మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు కావచ్చు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కాకుండా జల వివాదంలో ఈ రోజు జరగనున్నటువంటి సమావేశం కీలకంగాను ఒక నిర్ణయం చేసుకుని. దీనికి సంబంధించి పూర్తి అథారిటీ మాత్రము జల సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి ఎలాంటి రాష్ట్రాలకు హక్కు ఉండదు. దీనికి సంబంధించినటువంటి కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉంటుందనేది ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చ. ఈ రోజు జరుగుతున్న సమావేశంలోని 2024-25కి సంబంధించినటువంటి జల వివాదానికి సంబంధించినటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడెక్కడికి పోవాలి, ఎంత ఏ వాటాకి ఎంత వాటర్ తీసుకోవాలనేది ఇప్పుడు ఈ రోజు కేంద్రకు సంబంధించినటువంటి జల వివాదానికి సంబంధించినటువంటి నీటి శాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్ లోని జరిగేటటువంటి సమావేశానికి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశము ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి విషయాలైతేనేమి, దానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ జలాలకు సంబంధించిన వివాదంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి కృష్ణానదిపై ఉన్నటువంటి అనేక సంబంధించినటువంటి ప్రాజెక్టుల సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ విషయాన్ని పూర్తిగా సమీక్షిస్తారు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు కావచ్చు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి తదనంతరం జరిగేటటువంటి దానికి పూర్తిగా ఇది చేస్తారు. ఇది జరగాల్సినటువంటి జల వివాదానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్.